కార్యక్రమం చేశాను. ఎవరైతే మదర్స్ వారి కిత్ అండ్ కిన్ కోసం కిడ్నీ డొనేట్ చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేయడం జరుగుతూ ఉంది. అందరూ అనుకున్నట్టుగా మాతృత్వం అంటే ఒక జన్మనివ్వడం. మదర్స్ అందరూ జన్మనిస్తారు, కానీ ఒక ఆర్గాన్, కిడ్నీ లాంటి ఆర్గాన్ ఇచ్చి మళ్ళా పునర్జన్మని ప్రసాదించడం అనేది మదర్స్ వల్లనే అవుతుంది, తల్లుల వల్లనే అవుతుంది, కానీ ఇంకెవరి వల్ల కాదు. ఇదే వారిని మిగతా ఇండివిజువల్స్తో పోలిస్తే, మిగతా పర్సన్స్తో పోలిస్తే డిఫరెన్షియేట్ చేస్తుంది. అంటే వారు డిఫరెంట్, వాళ్ళని మనం ఏ విధంగా వాళ్ళని మ్యాచ్ చేసే అవకాశం అయితే లేనేలేదు. సో జన్మనే కాకుండా పునర్జన్మను మళ్ళా ప్రసాదించిన వీళ్ళందరికీ ఈ మదర్స్ డే సందర్భంగా మదర్స్ అనే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఎంతమంది మదర్స్ ముందుకు వచ్చారు? ఈరోజు మామూలుగా మా దగ్గర ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో 40% వరకు మదర్సే డొనేట్ చేస్తూ ఉంటారు. నేను ఇంతవరకు ఒక మదర్ ఫిట్గా ఉండి డొనేట్ చేయడానికి నేను చెయ్యను అని చెప్పిన మదర్ నేను ఇంతవరకు చూడలేదండి. అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్గా ముందుకు వచ్చేది మదరే. వారికి పరీక్షలు చేసి అమ్మ మీరు చేయడానికి వీల్లేదు అని చెప్తే చాలా బాధపడిపోతూ ఉంటారు. నేను చేయలేనా, ఏదో ఒకటి చేసి తీసుకోండి, నా పిల్లవాడిని బతికించండి, నా పాపను బతికించండి అన్న ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు తప్ప నేను చేయకుండా ఉంటే బెటరా, ఇంకెవరికైనా తీసుకోవచ్చా అన్న ఆలోచనలో ఎప్పుడు వారు ఉండరు. అదే వారిని డిఫరెన్షియేట్ చేస్తుంది మిగతా పర్సన్స్ నుంచి. మనం మిగతా వాళ్ళందరూ ఇంకేదన్నా ఇంకే వేరే విధానంగా ఏమన్నా అవుతుందా, వీలవుతుందా అన్న ఆలోచనలోనే ఉంటారు తప్ప మదర్స్కి మాత్రం అలాంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చినట్టు కూడా నేను ఎప్పుడు గమనించలేదు. సో చాలామంది మోస్ట్ ఆఫ్ ద టైం 40% వరకు, 30 నుంచి 40% వరకు మదర్సే డోనర్స్గా ఉంటారు. అన్లెస్ వాళ్ళలో ఏదో లోపం ఉండి వాళ్ళు డొనేట్ చేయలేని పక్షంలోనే వాళ్ళు డొనేట్ చేయకుండా ఉంటారు. నేను అది కూడా కాదు, నేను ఒకటి డొనేషన్ గురించే మాట్లాడటం లేదు. వారిని చూసుకునేది కూడా ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కూడా వారు డొనేట్ చేసినా వారే చూసుకుంటారు. సో నర్చరింగ్ అంటే పునర్జన్మ ఇవ్వడమే కాకుండా వాళ్ళని నర్చర్ చేయడం, వాళ్ళని బాగోగులు కూడా చూసుకోవడం అది మదర్స్కి మాత్రమే సాధ్యం, ఇంకెవరికో సాధ్యం అవుతుందని కూడా నేను అనుకోను. ఆ మాతృత్వం అనేది వారిలో రావడం వల్లనే ఆ విధంగా చేయగలుగుతారని నేను గాఢంగా భావిస్తాను. ఆ మాతృత్వం అనే ఫీలింగ్ అనేది ఏ మనిషి అది ఇంకెవరికి అది తెలియదు. అదే ఏమిటో కూడా అర్థం కాదు, ఈవెన్ నాకు కూడా తెలియదు. నేను ఇన్ఫ్యాక్ట్ అది అలా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నానే తప్ప నాకు కూడా అది ఏమిటో అనేది తెలియదు. కాబట్టి మాతృత్వం అనేది ఆ భగవంతుడు వాళ్ళే ఇచ్చాడు. ఆ మాతృత్వం వల్లనే ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా ఆ పునర్జన్మకి ఇవ్వడానికి రెడీ అయిపోతూ ఉంటారు. సో ఇది ఆలోచనగా పెట్టుకొని ఈసారి ఈ మదర్స్ డే సందర్భంగా ఈ రెండోసారి మాతృత్వాన్ని ప్రదర్శించుకొని పునర్జన్మను ఇచ్చిన ఈ మదర్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.